మోడీ పుతిన్ ఆలింగనం మీద అమెరికా అక్కస్సు పెద్దన్న బలుపు అగ్రరాజ్యం అమెరికా బలుపు మామూలుగా ఉండదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మాత్రమే కాదు, నిద్రలోనూ యావత్ ప్రపంచం తాము చెప్పింది తాము ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలన్నట్లుగా భావిస్తూ ఉంటుంది. అదే తీరును ప్రదర్శిస్తూ ఉంటుంది. తనకు నచ్చిందే చేయాలంటూ నచ్చినది చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడని తీరు అమెరికా మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో తమ మిత్ర దేశాలతోనూ తమ రాజ్య ప్రయోజనాలు మినహా మరేమీ పట్టించుకొని కఠినత్వం ఆ దేశం సొంతం. అలాంటి అమెరికా తాజాగా తన బలుపును ప్రదర్శించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించడం, ఆ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్న అంశంపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్ ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకోవటం తమకు షాక్ ను గురి చేసిందని, తీవ్రంగా నిరాశకు గురి చేసినట్లుగా పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో అతిపెద్ద పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణుల వర్షం కురిపించిన రోజునే పుతిన్ ను మోడీ ఆలింగనం చేసుకోవటం ఏమిటని ప్రశ్నించింది. తమ అభిప్రాయాల్ని భారత అధికారులతో నిక్కచ్చిగా పంచుకోనేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే అమెరికా పెద్దగా పరిగణలోకి తీసుకొని అంశాలు కొన్ని ఉన్నాయి. తన రష్యా పర్యటనలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో యుద్ధం రక్షణ క్షేత్రంలో గెలిచేది కాదన్న మోడీ, యుద్ధంలో చిన్నారుల మరణాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తున్నప్పుడు మిత్రుడితో స్నేహధర్మాన్ని పాటిస్తూ స్నేహితుడి హితబోధ చేసిన వైనాన్ని మర్చిపోకూడదు. అయితే ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అమెరికా మోడీ పుతిన్ ఆలింగనంపై తనకున్న అభ్యంతరాన్ని వెల్లడించింది. ఇదంతా చూసినప్పుడు ప్రపంచంలోని ఏ దేశాధినేత ఎవరిని కలుసుకోవాలి, ఎవరిని ఆలింగనం చేసుకోవాలన్నది కూడా వైట్ హౌస్ డిసైడ్ చేస్తోందా అన్న క్వశ్చన్ బాధిలో మెదలక మానదు. భారత్కు అమెరికా హద్దులు చెప్పటం మానేసి తన పని తాను చూసుకుంటే మంచిది అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే రష్యాలో మోడీ పర్యటనపై అమెరికా ఆందోళన చేసిన వైనంపై భారత్ స్పందించింది. బహుళ ధృవ ప్రపంచంలో ఎవరితో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో నిర్ణయించుకునే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని, ఆ వాస్తవాన్ని గుర్తించిన అమెరికా నడుచుకోవాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఏమైనా మోడీ పుతిన్ ఆలింగనంపై రియాక్ట్ అయిన అమెరికా తీరుతో అగ్రరాజ్య బలుపు మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైందనే చెప్పాలి.